రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చే నెంబర్ చౌరస్తాలోని మహేంద్ర మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంతో పరుగులు తీశారు సిబ్బంది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ చుట్టుపక్కల దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. अरे तो नको झुको यार वो इधर से नहीं पलट जाते हो वीडियो की चक्कर में नीचे गिर जाएंगे। ज़्यादा वेट नको डालो। हाँ ऐसा लो खड़े कर लो आराम से। అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చే నెంబర్ చౌరస్తాలోని మహేంద్ర మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంతో పరుగులు తీశారు సిబ్బంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ చుట్టుపక్కల దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. लग रही इधर यहाँ से आ रही यहाँ से आ रही आ रही अरे तो नको झुको यार वो రైట్గా డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, కారణాలేంటి? అంబర్పేట చే నెంబర్ చౌరస్తాలోని రిలయన్స్ షోరూమ్, అదేవిధంగా మహేంద్ర షోరూమ్ లోని ఆటోమొబైల్ గోడౌన్ లో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం దాటికైతే అక్కడ మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. ఇటు కార్లకు సంబంధించినటువంటి షోరూమ్ సంబంధించిన గోదాం కావడంతో అయితే అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు జరుగుతాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలను అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక 2 ఫైర్ ఇంజన్లతో అయితే ప్రస్తుతం మంటలను అదుపు చేసేటువంటి పరిస్థితి చేస్తున్నప్పటికీ కూడా మంటలు భారీగా ఎగిసిపడడంతో అయితే సమీపంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతానికి కొంత దూరంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి విజువల్స్ ద్వారా గమనించినట్లయితే ఇటు భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటల కారణంగా అయితే ఒక్కసారిగా ఇటు అంబర్పేట సమీప ప్రాంతాలు ఏదైతే చే నెంబర్ కానీ ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అంతేకాకుండా మంటలు ఎగిరిపడుతున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి గమనించినట్లయితే గోదాంలో ఉన్నటువంటి సామాన్లకు మంటలు అంటుకోవడం కారణంగానే షార్ట్ సర్క్యూట్ ద్వారానే అందులో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా దగ్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో ఇటు భారీగా వస్తున్నటువంటి మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది కూడా ప్రస్తుతానికైతే 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆడుతున్నప్పటికీ మరికొన్ని ఫైర్ ఇంజన్లను కూడా అక్కడికి తీసుకువచ్చి మంట అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు అగ్నిమాపక శాఖతో పాటు అటు స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు కూడా సంయుక్తంగా ఈ యొక్క పరిస్థితిని అదుపులో చేసేందుకైతే చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. సో మరికొన్ని గంటలు కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు మంటల తీవ్రతను బట్టి అయితే తెలుస్తా ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ మంటలను అదుపు చేస్తున్నటువంటి యొక్క అగ్నిమాపక అధికారులకు కూడా కొంత కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే మంటలు ఇటు కీలకంగా మనం చూస్తే ఇక్కడ చూసినట్లయితే కిలోలు ఎగిరిపడుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే మంటలను అదుపు చేసేందుకు అధికారులు అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అంబర్పేటలోని చే నెంబర్ లో ఉన్నటువంటి షోరూమ్ వద్ద అయితే కొనసాగుతుంది.